ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ఓం భగవద్గీత శ్రోతలకు ఆహ్వానం. మనం ఇప్పుడు మూడవ అధ్యాయంలో 20వ శ్లోకం చదివాం. 20వ శ్లోకము చాలా మంచి శ్లోకము. కర్మణైవ హి సంసిద్ధిమాస్థిత జనకాదయ లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి అని చెప్పాడు అనమాట. అంటే దానిలో మొదటి లైన్లో ఏమిటి? కర్మ చేయాలన్న ఏదైతే విహిత కర్మ, కర్మ అంటే ఏమిటి? విహిత కర్మ అంటే ఏమిటి? స్వధర్మము. అర్జునుడి యొక్క స్వధర్మం ఏంటి? ధర్మాన్ని రక్షించడము. ఆ ధర్మ రక్షణ అనేటువంటి పని చేయాలన్నా వద్దా అనేటువంటి దానివల్ల దానికి ఇంకా అటెండెంట్ కొన్ని ఇవి ఉన్నాయి కదా. ఉమ్, ఆ, నష్టాలు. అటెండెంట్ నష్టాలు ఏమిటి? యుద్ధం చేస్తే పాపం వస్తుందేమో, అందరిని ఇంతమంది చంపుతున్నాం కదా అనేటువంటిది ఒకటి ఉన్నది ఆయనకి. సో యుద్ధం చేయడం అనేటువంటి ధర్మమా కాదా అనేటువంటి అక్కడ విషయం. సో దానిలో ఏమిటి? కర్మణ ఏవ సంసిద్ధిమా స్థిత జనకాదయ. జనకుడు మొదలైన నువ్వు ఒకడే కదా, నీకు ఇలాంటి సందేహాలు అక్కర్లేదు. స్వధర్మం అనేటువంటిది ప్రతి వ్యక్తి కూడా ఆచరించి తీరాలి అని అక్కడ అక్కడ ఒకటి చెప్పాడు. ఏమిటిది? సహయజ్ఞ ప్రజా సృష్టి. సహయజ్ఞ అంటే ప్రతి వ్యక్తికి కూడా, పుట్టినటువంటి సృష్టిలో ప్రతి వ్యక్తికి కూడా వాడి వాడి ధర్మం అంటూ ఒకటి ఉన్నది. దేని పట్ల? సృష్టి పట్ల. సో ఆ ధర్మాన్ని మనం చేస్తుండాలి అని చెప్పాడు. దాని తర్వాత మళ్ళీ ఏంటి? కొంతమంది నోబుల్ పర్సన్స్ ఎలా ఎలా పెద్దవాళ్ళు ఎలా చేశారు అనేటువంటిది కూడా నువ్వు చూడయా అని చెప్పని అన్నాడు. దానికి ఉదాహరణగా జనకుడు మొదలైనటువంటి వాళ్ళని ఉదాహరణ ఇచ్చాడు అనమాట. సో దాని తర్వాత లోక సంగ్రహమే వాపి సంపశ్యన్. ఒకవేళ జనకుడు జ్ఞాని అయినా అజ్ఞాని అయినా ఆయన చేశాడని మనం ఎందుకు చేయాలి అని చెప్పని అనుకుంటే, కనీసం లోక సంగ్రహం అనేటువంటిదైనా దృష్టి పెట్టుకొని నువ్వు చేయాలి. లోక సంగ్రహం చేయకుంటే ఎలాగా? గొప్పవాళ్ళు కదా లోక సంగ్రహం చేయాల్సింది. మనం ఇంట్రొడక్షన్ లో భగవద్గీత ప్రారంభ భాష్యంలో సంబంధ భాష్యంలో ఒక మాట చెప్పుకున్నాం, చూసాం. శంకరాచార్య సంబంధ భాష్యంలో గుణాధికై గృహీత అనుష్ఠీయమానశ్చ ధర్మ అని చెప్పని చూసాం కదా. గుణాధికులు, సమాజంలో గుణాధికులు అంటే గుణము చేత అధికులైనటువంటి వాళ్ళు. ధనము చేత అధికులు, ధనాధికులు అనలే, ఇంకేదో గ్లామర్ అధికులు అని అనలేదు, గుణాధికులు అన్నారు. సో గుణముల చేత అధికులైనటువంటి వాళ్ళు ఏ విధంగా ఎలాంటి పనులు చేస్తే అలాంటి పనులు వేరే వాళ్ళు చేస్తారు అని పాపం ఆయన అమాయకంగా చెప్పాడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గుణాధికులు అనేటువంటి వాళ్ళు ఎవరో మనకు తెలియడం లేదు. పూర్వకాలంలో అంటే ఏదో కొద్దిగా ఎవడో ఫలానా ఋషి ముని వాళ్ళు ఎక్కడో అడవుల్లో ఉంటున్నారు, వాళ్ళు వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా ఉంటున్నారు. వాళ్ళు ఏంటి? కేవలం సత్యనిష్ట. సత్యనిష్ట అనేటువంటిదే వాళ్ళ అంటే కమిట్మెంట్ టు ట్రూత్ అనేటువంటిదే వాళ్ళ ఇది ఉండేది. తర్వాత దే డింట్ ఈవెన్ కేర్ ఫర్ కింగ్స్. అట్లాంటి ఉదాహరణలు మనకి ఎన్నెన్నెన్నో ఉన్నాయి. రాజులు పిలిచినా, ఎవరిని పిలిచినా కూడా పోయి రాజాశ్రయం చేయనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్లకు ఆ మారల్ అథారిటీ అంటూ ఉండేది. ఎందుకంటే రాజు ఒక తప్పు చేస్తుంటే రాజును నువ్వు తప్పు చేసినావు అనే అధికారం ఉండేది వాళ్ళకి. మరి ఇప్పుడు ఎవరికి ఉన్నదో మనకు తెలియదు. సో అట్లాంటి దాని గురించి నెక్స్ట్ శ్లోకం చెప్పబోతున్నాడు. లోక సంగ్రహమేవాపి సంపశ్యన్. లోక సంగ్రహం చేయాలి అని నువ్వు లోకాన్ని ఉన్మార్గ ప్రవృత్తి నివారణ, లోకము చెడు మార్గంలో పోకుండా నివారించడం అనేటువంటిది అందరి యొక్క ఎవడైతే దక్షుడు ఉంటాడో వాడి బాధ్యత. దక్షుడు అంటే ఇక్కడ మళ్ళీ ఇంకో మాట వచ్చింది. దక్షులు అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే భారతంలో నుంచి వచ్చింది. దక్షులు ఎవ్వారలు ఉపేక్ష చేసిరి, అది వారల చేయటం అని చెప్పని శ్రీకృష్ణుడు ఆ దీనికి వెళ్ళినప్పుడు చెప్తాడు. ఎక్కడ? రాయబారానికి వెళ్ళినప్పుడు అప్పుడు చెప్తాడు అనమాట. అయ్యా మీరందరూ కూడా ఇట్లాంటి ద్రౌపదిని అక్కడ డిజరోబ్ చేస్తున్నటువంటి సందర్భంలో భీష్ముడు, ద్రోణుడు ఇంకా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఇలా కూర్చున్నారు అని చెప్తాడు. ఎత్ర ధర్మో హ్యధర్మేణ సత్యం ఎత్ర అనుతేన చ అన్యతే ప్రేక్షమాణానాం హతాస్తత్ర సభాసద అని రెండు రెండు శ్లోకాలు ఉన్నాయి అక్కడ. అదేమిటి? ధర్మము అధర్మం చేత హింసింపబడుతున్నప్పుడు, సత్యము అసత్యము చేత కొట్టబడుతున్నప్పుడు, ప్రేక్షకు ఎవరైతే దక్షులై ఉండి కూడా వాళ్ళు ఎవరైతే ఉపేక్ష చేస్తారో వాళ్ళు కూడా దాంతో పాటు నశిస్తారు. కానీ అల్టిమేట్లీ ధర్మ విల్ రిస్టోర్ అని చెప్పని అంటాడు. సో దాన్నే తిక్కన గారు మంచి పద్యంలో రాశాడు. సారపు ధర్మము విమల సత్యం అంటూ పద్యం, పెద్ద పద్యాన్ని రాశాడు. సో పూర్వకాలం అంటే ఎవరో మనుషులు, మునులు, వాళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు ఒకటి. ఇప్పుడు ఎవరు ఉన్నారో తెలియడం లేదు. దాని గురించి నెక్స్ట్ శ్లోకం ఉన్నది. లోక సంగ్రహ కః కర్తుమర్హసి. ఈ వాక్యం చిన్న అవతారిక ఉన్నది. లోక సంగ్రహం కః కర్తుమర్హసి అర్హతి
लोकसङ्ग्रहं कः कर्तुम् अर्हति कथञ्च కథంచ इति उच्यते। కథంచ ఇది ఉచ్యతే. లోక సంగ్రహాన్ని ఎవడు చేయడానికి వాడికి అర్హత ఉన్నది, ఎవడు చేయగలడు అంటే ఎవడు గొప్పవాడే చేయాలి కదండి. ఎవడంటే వాడు లోక సంగ్రహం చేస్తానంటూ తీస్తే వాడి మాట ఎవడు వింటాడు. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పూర్వకాలంలో ఎవరో ఋషులు ముళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళకి రాజుల పైన కూడా ఒక రకమైనటువంటి మారల్ అథారిటీ ఉండేది. ఇప్పుడు అలాంటి అథారిటీ సమాజంలో ఏ ఇన్స్టిట్యూషన్ ఉన్నది అంటే ఉదాహరణకు జ్యుడిషియరీకి ఉన్నది అనుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎగ్జిక్యూటివ్ అనేటువంటి వాడు కానీ ఎవడు కానీ లెజిస్లేచర్ కానీ ఎవడు ఏం చేసినా దానికన్నా ఒక చిన్న జ్యుడిషియల్ రివ్యూ అనేటువంటిది కొంత ఉంది వాళ్ళకి. ఎక్కడ ఏ ఏ విగ్గుకు లేనటువంటి ఎనార్మస్ పవర్స్ ఉన్నాయి వాళ్ళకి. సో వాళ్ళని పోనీ శ్రేష్ఠులు అనుకుందామా? చెప్పలేము. ఎందుకంటే 3-4 రోజుల కిందటనే ఒక ఆయన చీఫ్ జస్టిస్ ఒక ఆయన ఏమన్నాడు, ఏదో ఒక పిటిషన్, అయ్యా మా హిందూ దేవుడి యొక్క చేతులు కాళ్ళు నరికేశారు ఏదో ఫలానా చోట, దాన్ని మళ్ళీ రెస్టోర్ చేయాలి అని చెప్పని ఏదో మేము ఆర్కియలాజికల్ దీనికి డిపార్ట్మెంట్ పెట్టుకున్నాం, వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వండి అన్నాడు. నువ్వు పోయి ఆ దేవుడినే అడుగుపోను అన్నాడు ఆయన జడ్జి. సో అది చెప్పేది ఏదో కొంచెం మర్యాదగా చెప్పింటే బాగుండు కదా. నువ్వు ఆ దేవుణ్ణి అడుగు అడుగు వెళ్ళు అని చెప్పానంటే మరి ఆయన శ్రేష్ఠుడు అనాలా ఏమనాలా తెలియదు. ఆయన శ్రేష్ఠుడు అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు, చెప్పలేం. సో ఇట్లాగా ఉంది మనకి. ఇప్పుడు ఏదైనా ఇన్స్టిట్యూషన్ ఉన్నదా అంటే ఐ డోంట్ నో. అది ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలోనే ఎవరైనా గొప్ప వ్యక్తులు కనిపిస్తే వాళ్ళను మనము చూడొచ్చు. మన అదృష్టవశాత్తు మనకు ఎవరైనా స్వాములు ఇలాంటి వాళ్ళు మనకు మంచి వాళ్ళు లభిస్తే అలాంటి వాళ్ళను చూసి వాళ్ళ నుంచి నేర్చుకోవచ్చు. స్వాములే కాదు, సమాజంలో కూడా గొప్ప వ్యక్తులు మనకు మన అదృష్టవశాత్తు ఆమ్, మంచి మంచి మిత్రులు దొరకడం కూడా అదృష్టవశాత్తేనంటే. సతాం సద్భిస్సంగ కథమపి హి పుణ్యేన భవతి అని భవభూతి ఒక మాట చెప్పాడు. సతాం సద్భి సంగ, మంచివాడైనటువంటి వాడికి మంచి వాళ్ళతో సంఘం కలిగడం అనేటువంటిది కథమపి చ పుణ్యేన భవతి, వాడికి ఎంతో పుణ్యం ఉంటేనే ఒక మంచి మిత్రుడు దొరకడము లేక ఒక మంచి ఫ్రెండో కానీ మంచి గైడ్ కానీ దొరకడం అనేటువంటిది అని అది మన సిస్టంలో అలా ఉన్నది. సో ఇప్పుడు ఈ శ్లోకం చదువుదాం. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ यद्यदाचरति श्रेष्ठः తత్తదేవేతరో జన तत्तदेवेतरो जनः స యత్ ప్రమాణం కురుతే स यत् प्रमाणं कुरुते లోకస్తదనువర్తతే. लोकस्तदनुवर्तते। ఓకే. యత్ యత్ ఆచరతి శ్రేష్ఠ. యత్ యత్ ఏమేమైతే అని, దేన్నైతే, యత్ యత్ దేనిని శ్రేష్ఠ ఆచరతి శ్రేష్ఠుడు ఆచరించాడో, తత్ తద్ ఏవ ఇతరో జన, అది దాన్నే ఇతరో జన. మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు అందరూ మనం ఎవరిని ఫాలో అవుతున్నారు అంటే ఫలానా యాక్టర్లు ఫలానా యాక్టర్స్ ఇలాంటి డ్రెస్సులు వేసుకున్నారు మనం చేస్తున్నాము. అదే మరి ఇలాంటివి ఉన్నాయి కదా. మరి అలాంటి వాళ్ళని ఇప్పుడు మనం సెలబ్రిటీస్ ఫాలో అవుతున్నాం. అంతేగాని శ్రేష్ఠులు ఎవరు ఉండేటువంటి దాన్ని మనం చూడడం లేదు. అది చూడాల్సిన అవసరం ఉన్నదని ఇక్కడ విషయం. తత్తదేవ ఇతరో జన సహ యత్ ప్రమాణం. ప్రమాణం అంటే ఒక స్టాండర్డ్ అన్నమాట ఇక్కడ. స యత్ ప్రమాణం కురుతే, అది ఆయన యొక్క ఆయన యొక్క వ్యక్తిత్వము, ఆయన వ్యవహరించే రీతి, అది మిగతా వాళ్ళందరికీ కూడా ఒక స్టాండర్డ్ గా, ఒక బెంచ్ మార్క్ అంటాం చూడండి ఇంగ్లీష్ లో, ఆ విధంగా ఒక బెంచ్ మార్క్ గా ఒక స్టాండర్డ్ గా ఉంటుంది అని. సయత్ ప్రమాణం కురుతే లోక తత్ అనువర్తతే. లోక అంటే మిగతా మనిషి, మిగతా వ్యక్తి అని. అంటే ఇక్కడ కలెక్టివ్ నౌన్ కింద కూడా తీసుకోవచ్చు. లోక అంటే కలెక్టివ్ నౌన్ కింద తీసుకొని మిగతా ప్రజలందరూ కూడా ఆ, తత్ అనువర్తతే, అలాంటి ఆ వ్యక్తిని లేక ఆ ప్రమాణాన్ని, తత్ ప్రమాణం ఆ ప్రమాణాన్ని అనువర్తతే అనుసరించి వెళ్తుంటారు అని. సో ఇది చాలా 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 సులభమైనటువంటి శ్లోకమే. కానీ దీని గురించి ఆలోచిస్తే ఎంతన్నా మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే మనకు పూర్వీకులు కూడా ఇప్పుడు ఉదాహరణకు ఇతిహాసము పురాణము ఎందుకు రాశారండి? ఇతిహాసాలు రాసిందంతా కూడా మనకు తెలుసు కదా. ఇది కూడా చాలా సార్లు చెప్పింట. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయేత్ అని. వేదంలో ఉన్నటువంటి ధర్మాన్ని ఇతిహాసాలు పురాణాల ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలి. ఇతిహాసంలో ఏంటి ముఖ్యంగా, ఇతిహాసంలో ధర్మరాజు అనేటువంటి వాడిని ఒక ఉత్తమ వ్యక్తి. తర్వాత ఇంకొక దీనిలో రాముడు అనేటువంటి వాడిని. భారతంలో హీరో ఎవరనే దాని గురించి చాలా చర్చ ఉంటుందండి. కృష్ణుడిని హీరో అనాలనా, భీముడిని హీరో అనాలనా, అర్జునుడిని హీరో అనాలనా, ఆమ్, ఇంకా ఏది ధర్మరాజుని హీరో అనాలనా ఒకటి ఉన్నది. కర్ణుడు హీరో అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని మనం ఏమనలేము. సో ఈ ఫలానా వ్యక్తి, రామాయణంలో అలాంటి డౌట్ ఏం లేదు. రామాయణంలో రాముడు, వాల్మీకి కూడా మొట్టమొదటిలోనే చెప్తాడు, కోన్వస్మిన్ సాంప్రతంలోకే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో
క్వహ అస్మిన్ సాంప్రతంలోకి ఎవరండి గుణవాన్ కశ్చ వీర్యవాన్, ఎవడు గుణవంతుడు ఎవరు వీర్యవంతుడు ఎవడు ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ, ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు సత్యవాక్య దృఢవ్రత చారిత్రేణ చకో యుక్త, అంటే చారిత్ర అంటే ఆయన యొక్క అతని యొక్క క్యారెక్టర్ అంటాం చూడండి, అది చరిత్ర అంటాం మన దేనిలో, సంస్కృతంలో. కహ యుక్త, కే చారిత్రేణ చకో యుక్త సర్వభూతేషు కోహిత, అన్ని ప్రాణుల ఎందు హితం, అన్ని ప్రాణుల యొక్క హితాన్ని కోరేవాడేవాడు. కస్య బిభ్యతి దేవాశ్చ, ఇట్లా రకరకాలుగా ఇంకా చాలా చాలా గుణగణాలని చెప్పి, ఇలాంటి గుణాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటాడు. అప్పుడు ఆయన నారదుడు ఇలాంటి గుణాలు ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడండి అని ఆయన రాముని గురించి చెప్తాడు. దాని గురించి ఆయన చరిత్రను నువ్వు రాయి అంటాడు. సో దాని ఉద్దేశం ఏంటి? ఉత్తమ గుణాలు ఉన్నటువంటి వ్యక్తిని మనం ప్రపంచానికి పరిచయం చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని అనుసరిస్తారు అని. అందుకనే రామవత్ వర్తితవ్యం నా రావణాదివత్ అంటారు. రావణుడిలాగా నువ్వు వ్యవహరించాలి, రావణుడిలాగా కాదు అనేటువంటిది. సో ఇప్పుడు ఇది రాముడి రామాయణాన్ని భారతాన్ని మన చిన్నపిల్లలకి చెప్పాలి అని చాలాసార్లు నేను చెప్పింటాను. సో అది చెప్పకపోతే మన తప్పే. ఇప్పుడు మనకు ఈ ఇంకోటి కూడా మనము మన పిల్లలపైన ఇప్పుడు ఇప్పుడు గ్లోబలైజేషన్ ఫలితంగా మన పిల్లలపైన ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్లు పడుతున్నాయి అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలండి. నేను చెప్పానో లేదో, ఉదాహరణకి హూ ఈజ్ రైజింగ్ యువర్ చిల్డ్రన్ అనే ఒక పుస్తకం వచ్చింది. హూ ఈజ్ రైజింగ్ యువర్ చిల్డ్రన్ అని ఆ, రాజీవ్ మల్హోత్రా అనే తను రాశాడు. ఇటీవల వచ్చింది ఆ పుస్తకం, 4-5 నెలల కింద, 6-6 నెలల కింద. హూ ఈజ్ రైజింగ్ యువర్ చిల్డ్రన్ అంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ కాంటెక్స్ట్ లో ఈ యునైటెడ్ నేషన్స్ యొక్క ఆర్గనైజేషన్స్, అనేకమైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, వాటి ద్వారా రకరకాలైనటువంటి ఇన్పుట్స్ వచ్చి ప్రతి వ్యక్తిలో ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి ఒక పల్లెటూరులో, వాడు ఒక గ్లోబల్ సిటిజన్ కావాలి అని వాళ్ళ ఉద్దేశం. ఆ గ్లోబల్ సిటిజన్ కావాలంటే వాళ్ళకి ఏదో వాళ్ళకి కొన్ని వాల్యూ సిస్టమ్ ఉంటుంది. వాడిలో ఒక ఇండివిజువలిజం. ఇండివిజువలిజం అంటే ఏంటి? యువర్ బాడీ యువర్ చాయిస్. నువ్వు ఇంక ఎవడు చెప్పినా నమ్మకం, నువ్వు వినకూడదు, మీ తల్లిదండ్రుల మాట లెక్క చేయకూడదు, మీ తల్లిదండ్రులు ఫాలో అయ్యేటువంటి రిలీజన్ ఇట్ ఇస్ స్టూపిడ్ రిలీజన్. ఇలాంటి వాల్యూస్ అన్ని కూడా పిల్లలకి అందరికి కూడా బోధిస్తున్నారు అనమాట. అది ఆయన చాలా చాలా క్లియర్ గా దానిలో ఇలస్ట్రేట్ చేసి చెప్పాడు. ఎవరైనా చదవకపోతే దయచేసి చదవండి, హూ ఈజ్ రైజింగ్ యువర్ చిల్డ్రన్ అని. మనం అందరూ తప్పక చదవాల్సినటువంటిది. సో అది మనకు రకరకాలైనటువంటి ఇన్ఫ్లుయెన్స్లు వస్తున్నాయి బికాస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ, బికాస్ ఆఫ్ దిస్ మన వాట్ ఈస్ దిస్ సోషల్ మీడియా, టిక్ టాక్ మన దేశంలో లేదులే. సో ఇలాంటి వాటి ద్వారా మనకి ఎన్నెన్నెన్నో వస్తున్నాయి కదా. సో ఇది మనం చూడాలన్నమాట. దెన్ మన పైన జరుగుతున్నటువంటి ఇంపాక్ట్ ఏంటి, మన పిల్లల పైన ఎలాంటి ఇంపాక్ట్ వస్తున్నది అనేది మనం చూడాల్సినటువంటి బాధ్యత ఒకటి ఉన్నది. సో ఇప్పుడు దీనికి వస్తాం, భాష్యం చూద్దాం. యద్ యత్ కర్మ ఆచరతి यद् यद् कर्म आचरति येषु येषु శ్రేష్ఠః येषु येषु श्रेष्ठः శ్రేష్ఠః ప్రధానః श्रेष्ठः प्रधानः తత్ తదేవ కర్మ ఆచరతి तत् तदेव कर्म आचरति ఇతరః అన్యోజనః తదనుగతః इतरः अन्योजनः तदनुगतः కించ किंच స శ్రేష్ఠః యత్ ప్రమాణం కురుతే లౌకికం వైదికం వా स श्रेष्ठः यत् प्रमाणं कुरुते लौकिकं वैदिकं वा లోకः తదనువర్తతే लोकः तदनुवर्तते తదేవ ప్రమాణీకరోతి ఇత్యర్థః. तदेव प्रमाणीकरोति इत्यर्थः ఓకే. యత్ యత్ కర్మ, ఏ ఏ పనిని, ఏ ఏ ఏ విధంగా. అందుకనే మనకు ఉపనిషత్తుల్లో కూడా ఇట్లాంటి వాక్యాలు వస్తాయండి. ఉపనిషత్తుల్లో వేదం అంతా అయిపోయింది, వేద ఆ, అధ్యాపనం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి ధర్మశాస్త్రం బోధించాలన్నమాట. వేదాధ్యయనం అయిన తర్వాత అలానే ఇంటికి పంపరు, ధర్మశాస్త్రాన్ని గురించి కూడా బోధిస్తారు. అక్కడ ఏమిటి చెప్తారు? అక్కడ కూడా మమ్మల్ని ఆ, మేము ఎలా మంచి పనులు ఎలా చేశామో వాటిని మాత్రమే మీరు అనుసరించండి అని కూడా చెప్తారు. ఒకవేళ పొరపాటు మేము ఏదైనా తప్పులు చేసింటే దాన్ని మీరు అనుసరించకూడదు అని. ఆ తద్యథా వర్తేథా లైన్ ఏమిటి? ఉమ్, వాక్యం ఉన్నది అక్కడ తైత్తిరీయ ఉపనిషత్తులో 11వ మొదటి ఆ, ఇది వల్లి 11వ అనువాకంలో ఉంది. వేదమను ఉచ్చాచార్యోంతే వాచనమను శాస్తి అని స్టార్ట్ అవుతుంది. అది అందులో వస్తుంది అనమాట. మేము చేసినటువంటి వాటిలో మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించండి అని. అది యద్ యద్ కర్మ ఆచరతి, ఏ ఏ కర్మ, ఏషు ఏషు శ్రేష్ఠ ప్రధాన ఆచరతి అని. ఏషు ఏషు అంటే ఏ ఏ వర్గాలలో, ఏ ఏ జనుల్లో, ఏ ఏ గ్రూపుల్లో అని. ఏషు అంటే ఏమిటి? దేని ఎందు, ఎవరి ఎందు, ఎవరి ఎందు అని కదా. అంటే ఏమిటి?
ఇప్పుడు నేను ఏదో ఒక ఫీల్డ్ లో ఉన్నాను అనుకోండి, ఏదో టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను. టీచింగ్ ఫీల్డ్ లో శ్రేష్ఠులు ఎవరో వాళ్ళని నేను అనుకరిస్తుంటాను. మేనేజ్ అండ్ ఇమిటేటింగ్ అనిమల్ అంటారు కదండి. సో బేసికలీ మేనేజ్ అండ్ ఇమిటేటింగ్ అనిమల్ చిన్నప్పటి నుంచి మనం ఏదో తల్లిదండ్రులు ఇమిటేట్ చేస్తుంటాము, టీచర్లను ఇమిటేట్ చేస్తుంటాము, ఇంకేదో సముద్రం మనం ఫిక్షన్ చదివితే ఇప్పుడు అందరు కూడా ఏమిటి, హ్యారీ పాటర్ పుస్తకం చదివితే దాన్ని పారాయణం చేస్తూ దానిలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ చూస్తుంటారు. ఆ కర్రలు పట్టుకొని తిరుగుతుంటారు, మ్యాజిక్ వాండ్ పట్టుకొని తిరుగుతుంటారు. సో చిన్నప్పటి నుంచి కూడా మనం వీ కీప్ ఇమిటేటింగ్ అదర్స్. సో ఇదేమిటి, యేసు యేసు శ్రేష్ఠ, ఏ జనులలో ఎవడు శ్రేష్ఠుడు ఉంటాడు. ఒక చిన్న పల్లెనే ఉందనుకోండి, ఆ పల్లెలో ఎవడన్నా పెద్ద మనిషి ఉంటే ఆ పెద్ద మనిషి మిగతా వాళ్ళు నిజంగా మంచివాడైతే వాడిని అనుకరిస్తుంటారు. బ్యాడ్ ఫెలో అయితే నాకు బ్యాడ్ ఫెలోని కూడా అనుకరించే వాళ్ళు ఉంటారులేండి. సో ఇది యేసు యేసు శ్రేష్ఠ అంటే ఏ జనులలో ఏ గ్రూప్స్ లో అన్నట్టుగా శ్రేష్ఠ ప్రధాన ముఖ్యుడు ఎలాగైతే చేస్తుంటాడో, అందుకనే ఈ మొరాలిటీ అనేటువంటిది ఇట్స్ ఎ టాప్ డౌన్ ఫినామినా అంటుంటారు. టాప్ డౌన్ ఫినామినా, యథా రాజా తథా ప్రజ అంటుంటాం కదా. యథా రాజా తథా ప్రజ. రాజు మంచివాడైతే ప్రజలు కూడా కొంచెం డిసిప్లిన్డ్ గా ఉంటారు. రాజు చెడ్డవాడైతే సరే మనం కూడా కొంచెం ఏదో చేసుకుందాం అనే ధోరణిలో ఉంటారు వాళ్ళు. తత్తదేవ కర్మ ఆచరతి, తత్తదేవ కర్మ, ఆ కర్మని ఆ పనినే, తత్తత్ ఆ దానినే ఆచరతి ఇతర అన్యోజన తద్ అనుగత. అనుగత అంటే అనుచారి అని చెప్పుకోవచ్చు, కానీ అనుగత అంటే అనుసరించి వెళ్ళినవాడు అని అర్థం వస్తుంది. అనుగత అంటే అనుగత, గత అని వచ్చింది కదా. అనుగత అంటే అనుసరించి వెళ్ళినవాడు అంటే ఏంటి, వాడి యొక్క అనుయాయి, వాడి అనుచరుడు అని తీసుకోవచ్చు. తర్వాత కించ మోర్ ఓవర్ శ్రేష్ఠ యత్ ప్రమాణం కురితే, ఎలాంటి ఆచరణను ఆయన ప్రమాణంగా చూపిస్తాడో, ఎలాంటి ఆచరణ ఆయన ఆచరణ ఎలా ఉంటుందో ఆ ఆచరణను, అది ఏంటి, ఎలా, ఏ ఫీల్డ్లో, లౌకికం వా వైదికం వా, లౌకికమైనటువంటి అంటే ప్రపంచ వ్యవహార లోక వ్యవహారంలో కావచ్చు, లేకుంటే వైదిక కర్మల్లో కావచ్చు, దాన్ని ఎవడైతే శ్రేష్ఠుడైనటువంటి వాడు, ఓహో ఆయన చాలా గొప్ప వేదాంగ పారంగతుడండి, ఆయన ఈ విధంగా యజ్ఞం చేశాడు, యజ్ఞంలో ఫలానా ఫలానా పద్ధతిలో ఉంది, ఆ అనుష్ఠానంలో ఈ విధంగా ఉన్నది, ఆ ప్రొసీజర్ ఇతి కర్తవ్యత అంటారు, ఆ ప్రొసీజర్ ఇలా ఉన్నది. సో ఆ విధంగా మనం పాటించాలి అని మిగతా వాళ్ళు కొంచెం కొంచెం తెలిసినటువంటి వాళ్ళు అనుకుంటారు. లౌకిక వ్యవహారంలో, ఆహా ఫలానా వాడు ఇప్పుడు చూడండి ఈయన భర్తృహరి మహారాజు, లేకుంటే ఇంకెవరో విక్రమార్క మహారాజు, లేకుంటే ఈయన ఎవరో చాలా గొప్ప నాయకుడు, ఈ విధంగా చేశాడు, మనం కూడా ఈ విధంగా చేయాలి అని మిగతా పిల్ల నాయకులందరూ అనుకుంటుంటారు. సో ఆ విధంగా మనుషులు, జనాలు కూడా ఆ విధంగానే అనుకుంటుంటారు. సో అది లౌకికం వా వైదికం వా లోక తద్ అనువర్తతే, మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని అనువర్తిస్తారు. అనువర్తతే అనేది ఇక్కడ లోక అనేది మనం కలెక్టివ్ నౌన్ కింద తీసుకుంటే, లోక అనువర్తతే అంటే లోకము అనువర్తిస్తుంది అని, అంటే ప్రజలందరూ అనువర్తిస్తారు అని. లోకం అనువర్తిస్తుంది, లోకం దాన్ని అనుసరిస్తుంది అంటే ఏమిటి, లోకంలో ఉన్న ప్రజలు దాన్ని అనువర్తిస్తారు. తదేవ ప్రమాణీకరోతి, ప్రమాణీకరోతి అంటే దే స్టాండర్డైజ్, ఆ స్టాండర్డ్ ఏదైతే ఆయన సెట్ చేసి ఉంటాడో ఆల్ అదర్ పీపుల్ దే స్టాండర్డైజ్ అని. అంటే ఏమిటి, దాన్ని ప్రమాణంగా తీసుకుంటారు. కరోతి, దాన్నే ప్రమాణంగా తీసుకుని ఆ విధంగా పనిచేస్తుంటారు అని, అది అక్కడ విషయం. అందుకనే మనం ఒకప్పుడు, మేము చిన్నప్పుడు కూడా, మా పిల్లలు ఇప్పుడు మన పుస్తకాలు కూడా మారిపోయినాయండి. ఎక్కడో లైబ్రరీకి వెళ్ళి చూస్తే పుస్తకాలు కూడా మారిపోయినాయి ఇప్పుడు. చిన్నప్పుడు మేము లైబ్రరీకి వెళితే ఏదో లైబ్రరీలో మంచి మంచి బయోగ్రఫీస్, చిన్న చిన్న బయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్ ఇట్లాంటివన్నీ కూడా ఉండేవి. ఇప్పుడు అమెరికాలో కొన్ని కొన్ని చోట్ల లైబ్రరీస్కి వెళ్ళి చూస్తే చాలా ఓక్ కల్చర్ కు సంబంధించినటువంటి, దరిద్రమైనటువంటి కల్చర్ కు సంబంధించినటువంటి పుస్తకాలన్నీ అక్కడ ఉంటాయి. మంచి పుస్తకాలు ఎక్కడన్నా వెతుకుదామంటే అలాంటివి ఉండనే ఉండవు. తల్లిదండ్రులు ఒకసారి చూసి సెలెక్ట్ చేసి పిల్లలకి ఇస్తే తప్ప అక్కడ ఉన్నటువంటి పుస్తకాలన్నీ చాలా మటుకు ట్రాష్ పుస్తకాలు ఉంటాయి. సో దాన్ని జాగ్రత్తగా చూసి ఇవ్వాలి. సో ఎందుకంటే బయోగ్రఫీ అనేది చిన్నప్పుడు చదివేవాళ్ళు ఒకప్పుడు, అది బయోగ్రఫీ ఆఫ్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ బెంజమిన్ ఫ్రాంక్లిన్, ఇంకేదో బయోగ్రఫీ ఆఫ్ సోన్స్ ఆర్ గ్రేట్ బయోగ్రఫీస్ అని చిన్న చిన్న పుస్తకాలు, ఇలాంటివన్నీ కూడా మనం చదివేవాళ్ళం. అందుకని గుడ్ లిటరేచర్ అనేటువంటిది ఎప్పటికి కూడా చాలా చదవాలి. రామాయణం కావచ్చు, భారతం కావచ్చు, గుడ్ బయోగ్రఫీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం పిల్లలకి చదివిస్తుండాలి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే దట్ అలోన్ గోస్ ఫర్ క్యారెక్టర్ బిల్డింగ్. వాళ్ళకు ఊరికే ఎన్ని మ్యాథమెటిక్స్ ట్యూషన్స్ పెట్టినా, ఎన్ని ఫిజిక్స్ ట్యూషన్స్ పెట్టినా, వాడికి కొంచెం క్యారెక్టర్ బిల్డింగ్ లేకుంటే అది చాలా, ఇప్పుడు అమెరికాలోకి వెళ్ళి మన వాళ్ళందరూ కేకలేసుకుంటూ ఎగిరి చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు చూడండి. డప్పులు కొట్టుకోవడము, ఎగిరేయడము, పాలాభిషేకం చేయడము, హీరోలకు వీధుల్లో వీర విహారం చేయడము, దీనివల్ల ఏమవుతున్నది, అరే యూ ఇండియన్స్ ఆర్ నాస్టీ పీపుల్ అని చెప్పని అక్కడ అందరూ రోజు తిట్లు తింటున్నాం మనం. సో ఎందువల్ల, బికాస్ వీడు బీటెక్లు ఎంటెక్లు చదువుకున్నాడు కానీ వీడికి సరిగ్గా ఓరియంటేషన్ సరైన రాలే, మారల్ ఓరియంటేషన్ రాలేదు. సో అది వచ్చిన ప్రాబ్లం ఇక్కడ. సో ఎనీవే, నేను గోయింగ్ అవుట్ ఆఫ్ మై లిమిట్స్ అనుకుంటా. నెక్స్ట్ శ్లోకం చదువుదాము. దీనికి అవతారిక, చిన్న అవతారిక ఉన్నది.
यदि अत्र ते लोकसङ्ग्रहकर्तव्यतायां विप्रतिपत्तिः यदि अत्र ते लोकसङ्ग्रहकर्तव्यतायां विप्रतिपत्तिः तर्हि मां किं न पश्यसि. तर्हि मां किं न पश्यसि. సరే నన్ను చూడవయ్యా అంటున్నాడు. మాం కిం న పశ్యసి, నన్నెందుకు చూడడం లేదు అని. అంటే శ్రీకృష్ణుడు జ్ఞాని కాదు అని ఎవడు అన్నాడు కదండి. శ్రీకృష్ణుడు జ్ఞాని కాదు అని అర్జునుడు కూడా అన్నాడు. శ్రీకృష్ణుడు జ్ఞాని, శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ అనేది అందరికీ తెలుసు. ఆ, అంటే అర్జునుడికే కాదు అందరికీ పూర్తి తెలిసి ఉండకపోవచ్చులే. ఎందుకంటే సమకాలం వాడు కదా, సమకాలం వాడు ఎంత గొప్పవాడైనా మనకు తెలిసి ఉండకపోవచ్చు. అంతో ఎంతో జనరల్ గా ఈయన కొన్ని కొన్ని సూపర్ పవర్స్ ఉన్నాయనేటువంటిది అందరికీ తెలిసినటువంటిదే. తర్వాత ఎది అత్ర ఎన్వి అత్ర అంటే ఈ విషయంలో లోక సంగ్రహ కర్తవ్యతాయాం అంటే ఏమిటి, లోక సంగ్రహం చేయాలన్నా వద్దా అనేటువంటి విషయంలో విప్రతిపత్తి. విప్రతిపత్తి అంటే ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనుకున్నాం కదా. సందేహం కాదు, మళ్ళీ డౌట్ అని కూడా కాదు. విప్రతిపత్తి అంటే ఒక అభిప్రాయ భేదం. అయ్యా నీ ప్రతిపత్తి అంటే ఒక అండర్స్టాండింగ్ కదా. సంప్రతిపత్తి అంటే ఒకే అండర్స్టాండింగ్, కామన్ అండర్స్టాండింగ్ సంప్రతిపత్తి. విప్రతిపత్తి అంటే డిఫరెంట్ అండర్స్టాండింగ్. ప్రతిపత్తి అంటే ప్రతిపత్తి జ్ఞానం అని చెప్పి, ప్రతిపత్తి అంటే విషయతనం అని చెప్పి ఉంది కదా అమరకోశంలో. ప్రతిపత్తి అంటే జ్ఞానం. సో సంప్రతిపత్తి కామన్ అండర్స్టాండింగ్, విప్రతిపత్తి అంటే డిఫరెన్స్ ఇన్ అండర్స్టాండింగ్ ఆర్ అభిప్రాయ భేదం అనుకోవడం ఇంపార్టెంట్, సులభం. ఒకవేళ నీకు అలాంటి విషయంలో అభిప్రాయ భేదం ఏదైతే ఉంటో తర్హి అలా ఇన్ దట్ కేస్ మాం కిం నపశ్యతి, నన్నెందుకు చూడడం లేదు అంటున్నాడు. అంటే కృష్ణుడి యొక్క ఉద్దేశం ఏంటంటే శ్రేష్ఠుడైనటువంటి ప్రతి ఒక్కడు కూడా కర్మ చేయాలి, స్వధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి. బికాస్ హీ హాస్ టు బి ఎ రోల్ మోడల్ ఫర్ ఆల్ అదర్ పీపుల్. సో అది ఇక్కడ జ్ఞాని అయినటువంటి వాడు కూడా, ఒకవేళ జ్ఞాని అయినా కూడా ఆయన ప్రారంభ కర్మవశాత్తు ఆయన రాజు అయితేనో ఇంకేదో అయితే గానీ ఆయన కర్మ చేయాలి అని. శ్లోకం చదువుదాం. నమే పార్థాస్తి కర్తవ్యం न मे पार्थास्ति कर्तव्यम् త్రిషు లోకేషు కించన त्रिषु लोकेषु किंचन నవాప్తమవాప్తవ్యం नानवाप्तमवाप्तव्यम् వర్త ఏవ చ కర్మణి. वर्त एव च कर्मणि. न मे पार्थ अस्ति कर्तव्यं त्रिषु लोकेषु किंचन न అనవాప్తం అవాప్తవ్యం న అనవాప్తం అవాప్తవ్యం. వర్త అంటే వర్తే అనే దానికి ఆ ఏకారం పోతుంది, ఎందుకంటే సంధిలో వర్తే ఏవ అనే దానికి వర్త ఏవ అవుతుంది. వర్తే ఏవ చ కర్మణి. చిన్న 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 పదాలే. హే పార్థ, నమే పార్థ, హే పార్థ, నా మే అస్తి కర్తవ్యం, నాకు ఎలాంటి కర్తవ్యము నేను చేసి తీరాలి అనే బాధ్యుడు చేసి తీరాలి అనేటువంటిది నాకేమీ లేదు. ఎందుకు త్రిషు లోకేషు ముల్లోకాలలో కూడా చాలా సటిల్ గా ఈయన తన అవతార తత్వాన్ని ఆయన చెప్తున్నాడు. త్రిషు లోకేషు కించన, ఎందుకంటే అర్జునుడి కన్నా కొంచెం డిస్టింగ్విష్ కూడా చేసుకొని చెప్పుకుంటున్నాడు. అర్జునుడు అనేటువంటి వాడు ఓకే ఫలానా వ్యక్తి, శ్రీకృష్ణుడు అంటే అవతార పురుషుడు కదా, దాన్ని కూడా కొంచెం డిస్టింగ్విష్ చేస్తున్నట్టుగా చెప్తున్నాడు. త్రిషు లోకేషు ముల్లోకాలలో కూడా, అర్జునుడికి ముల్లోకాలలో ఆయనకు అథారిటీ లేదు కదండి. శ్రీకృష్ణుడికే ముల్లోకాల పైన పవర్ ఉండేటువంటిది. సో త్రిషు లోకేషు నా అనవాప్తం, అవాప్తం అంటే పొందబడినది, అవాప్తం అంటే పొందబడినది. నా అనవాప్తం అంటే పొందబడనిది. నా అనవాప్తం అంటే ఇంతవరకు పొందనిది అని. నా అనవాప్తం మూడు లోకాల్లో కూడా నా చేత పొందబడనిది ఏదీ లేదు. అవాప్తవ్యం అంటే ఏమిటి, పొందవలసినది కూడా ఏమీ లేదు. అవాప్తం అంటే పొందబడినది అని. అనవాప్తం పొందబడనిది. నా అనవాప్తం అంటే ఇంతవరకు పొందబడినది అని, పొందబడినది లేదు అని. అవాప్తవ్యం నా, అవాప్తవ్యం కూడా లేదు అంటే ఏంటి, పొందవలసింది కూడా లేదు. త్రిషు లోకేషు అయినా కూడా అహం కర్మసు కర్మణి కర్మయందు వర్తే ఏవ, నేను వర్తిస్తున్నాను అంటే ప్రవర్తిస్తున్నాను అని. అనేటువంటి అనేటువంటి ఉపసర్గ అంతే కదండి, ప్రవర్తన అంటాం. వర్తన ప్రవర్తన అంతే. సో వర్తే ఏవచ, అహం వర్తే ఏవ అంటే ఏంటి, నేను కర్మ చేస్తూనే ఉన్నాను అని. నా అనవాప్తం అవాప్తవ్యం అనేది ఎందుకన్నాడు, దీన్ని రెండు లెవెల్స్ లో కూడా మనం చూడొచ్చు. ఏంటంటే శ్రీకృష్ణుడు అవతార పురుషుడు కదా, అవతార విశ్వం విష్ణువు ఉన్నట్టుగా సర్వవ్యాప్తమైనటువంటి ఆ విష్ణు తత్వము ఈయన అదే కాబట్టి, ఈయన దానికంటే వినుడు కాదు కాబట్టి విశ్వం విష్ణువు అన్నారు కదా. సో కాబట్టి ముల్లోకాలు కూడా ఆక్రమించినటువంటి వసుదేవుడు అనే పేరు కూడా అర్థం, వాసుదేవుడు అనే దాని కూడా అర్థం మనం చెప్పుకున్నాం.
వసంతి జగంతి అస్మిన్ అని విశ్వం అంతా కూడా ఇతనిలో, విశ్వం అన్ని బ్రహ్మాండములు ఇతనిలోనే ఉన్నాయి. ఇతనిలో ఉన్నాయంటే మళ్ళీ ఈయనది ఏదో పొట్టింతలా ఉన్నది, పొట్టలో అన్నీ ఉన్నాయి అని మనం అనుకోకూడదు, ఏదో కుండలో పండ్లన్నీ వేసినట్టుగా. అలా కాదు, అన్నిటిలో వ్యాపించి ఉన్నాడు అని చెప్పని అది అర్థం అన్నమాట. అన్నిటిలో కూడా అన్ని ప్రాణుల అంతఃకరణల్లో, అన్ని ప్రాణుల ఇంద్రియాల్లో ఉన్నటువంటి తత్వము అని. అది ఆ విధంగా తీసుకోవచ్చు. లేకుంటే జ్ఞాని లక్షణం కూడా అని తీసుకోవచ్చు. జ్ఞాని కూడా ఆ విధంగా తన లిమిటెడ్ ఐడెంటిటీ పోయి విశ్వంతో ఐడెంటిఫై చేసుకుంటాడు కదా, పరమాత్మతో ఐడెంటిఫై చేసుకుంటాడు కదా. సో అలాంటప్పుడు అతనికి కూడా, జ్ఞానికి కూడా పొందనిది, ఇది వరకు పొందనిది ఏమి లేదు, ఇది ఇప్పుడు పొంది తీరాలి అనేటువంటిది కూడా ఏమి లేదు. నా అనవాప్తం అవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. దీనికి కూడా శంకరాచార్య లోగేలైన భాష్యం రాశాడు. మనం శంకరాచార్య శ్లోకాల్లో, భగవద్గీత శ్లోకాల్లో కొన్ని శ్లోకాల కింద ఉన్నటువంటి భాష్యాన్ని చూసి మనం భయపడుతుంటాం. చాలా పెద్ద పెద్ద భాష్యం ఉంటుంది, ఇక్కడ చాలా చిన్న భాష్యం ఉంటుంది చాలా వాటిలో. ఇక్కడ నేనే కొంచెం ఎక్కువ చెప్పాల్సి ఉంటుంది అంతే. సో ఇక్కడ ఏమిటి, చదువుదాం, భాష్యం చదువుదాం. నా మే మమ न मे मम అర్థ నా అస్తి న విద్యతే కర్తవ్యం पार्थ न अस्ति न विद्यते कर्तव्यम् త్రిషు అపి లోకేషు त्रिषु अपि लोकेषु కించన కించిదపి किञ्चन किञ्चिदपि తస్మాత్ कस्मात् అనవాప్తం అప్రాప్తం न अनवाप्तम् अप्राप्तम् ప్రాప్తవ్యం ప్రాపణీయం, సారీ, అవాప్తవ్యం ప్రాపణీయం, अवाप्तव्यं प्रापणीयम् తథాపి వర్తే ఏవ చ కర్మణి అహం. तथापि वर्ते एव च कर्मणि अहम् ఓకే. నా మే పార్థ అస్తి. మే అంటే తెలుసు, మమ నాకు. హే పార్థ, నాకు నా మమ కర్తవ్యం అస్తి, నాకు ఎలాంటి కర్తవ్యం కూడా చేసి తీరాలి అనేటువంటి కర్తవ్యం ఏమీ లేదు. ఎందుకంటే ఇది చేయకపోతే, అంటే దాని అర్థం ఏంటి, చేయకపోతే పాపం వస్తుంది అని. అది చేసి తీరాలి అంటే, చేయకపోతే పాపం వస్తుంది అంటే అది ప్రత్యవాయ ఫలం వస్తుంది అంటే గాని చేసి తీరాలి కదా. నిత్యకర్మ చేయకుంటే ప్రత్యవాయం. అలాంటిది కృష్ణుడికి ఏమీ లేదు. అది అందుకని నమే పార్థాస్తి న విద్యతే కర్తవ్యం. ఎక్కడ త్రిషు అపి లోకేషు, మూడు లోకాల్లో. మనం మామూలుగా ముల్లోకాలు అని చెప్తుంటాం కదండి. ముల్లోకాలు అంటే ఏంటి, భూర్భువ శువహ అని చెప్పుకుంటాం కదా. భూహు భువహ శువహ అని. భువహ అంటే అంతరిక్షం అని, శువహ అంటే స్వర్గలోకం, దాని బియాండ్ అంతరిక్ష అనేటువంటిది. మరి ఇంకా కొన్ని కొన్ని ఏడు లోకాలు కూడా చెప్తారు. ఆ ఏడు లోకాలు చెప్పేది ఏ కాంటెక్స్ట్ లో చెప్తారంటే, ఎలాంటి కర్మ చేసిన వాళ్ళు ఎలాంటి లోకాలకు వెళతారు అనేటువంటి సందర్భంలో భూహు భువః సువః మహః జనః తపః సత్యం అని ఏడు సత్యం, జనః, తపః, ఒకటి మధ్యలో ఎగిరిపోయింది నేను చూస్తున్నా. భూహు భువః సువః మహః జనః తపః సత్యం అని ఏడు లోకాలు చెప్తాం. అంటే ఎలాంటి కర్మలు చేసినటువంటి వాళ్ళు ఎలాంటి లోకాలకు వెళ్తారు చనిపోయిన తర్వాత, అన్లెస్ అన్లెస్ దే అటైన్ మోక్ష, అన్లెస్ దే ఆల్సో గెట్ ఇన్ టు అధోలోకాలకు పోకుంటే. భూహు అంటే భూమి, భూలోకం, పుణ్య పాపాలు అవి మిక్స్డ్ గా ఉంటాయి. అవి భువహ ఇంకొంచెం బెటర్ గా ఉన్నటువంటి వాళ్ళు ఆ భువహ అంతరిక్షంలో లోకాల్లో ఉంటారని. సువహ అంటే స్వర్గలోకాలు, అంటే కొన్ని సుఖాలు అనుభవించేటువంటి ప్లేస్. స్వర్గలోకం ఒకటి, ఆ సుఖాలు అని ఉండేటువంటి ఆ మెంటల్ స్టేట్. తర్వాత సువహ. మహహ అని ఇంకోటి ఉంది, అంటే కొంతమంది మహాత్ములైనటువంటి వాళ్ళు వెళ్ళేటువంటిది మహా. జనలోకం, జనలోకం అని ఇంకోటి ఉంది, దానికి ఏదో గ్రేడేషన్ ఏదో చెప్పింటారు, ఐఎమ్ నాట్ వెరీ షూర్. తపహ, తపోలోకం, కొంతమంది తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు, తపస్సులు వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళు వెళ్ళేటువంటి లోకము తపహ. సత్యం, సత్యనిష్ట ఉన్నటువంటి వాళ్ళు, సత్యహరిశ్చంద్రుడు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు వెళ్ళేటువంటి లోకం సత్యలోకం అనేటువంటిది. అంతేకాకుండా జ్ఞానం కూడా, సత్యలోకం అంటే ఒట్టి సత్యం ఒకటే కాదు. ఇప్పుడు మీ శ్రవణ మనన నిధిధ్యాసనలు కూడా చేసి, శ్రవణ మనన నిధిధ్యాసనలు కూడా చేసి, ఒకవేళ ఇదేంటి ఆత్మ సంయమం ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత, ఒకవేళ ఆత్మజ్ఞానాన్ని పూర్తిగా నిష్ఠలోకి రానటువంటి వాడు వెళ్ళేటువంటి ప్లేస్ అన్నమాట అది సత్యలోకం అనేటువంటి, దట్ ఈస్ ద హైయెస్ట్ లోక. సో ఆ కాంటెక్స్ట్ లో, ఆ దృష్టికోణం నుంచి ఏడు చెప్పారు. కానీ మామూలుగా చెప్పేది భూర్భువ స్వహ అని మూడు చెప్పుకుంటుంటాం. అందుకని సంధ్యావందనంలో ఓం భూర్భువ స్వహ తత్సవితుర్వరేణ్యం అనేది మూడే చెప్పుకుంటాం. సో ఇక్కడ ఏమిటిది, త్రిషు లోకేషు కించన కించిదపి, నాకు ఎలా ఏమీ లేదు. కస్మాత్ ఎందువలన, నా అవాప్తం, నా అనవాప్తం. అనవాప్తం అంటే పొందబడనిది, నా ఏమీ లేదు. అలాగే ఆమ్, నా అవాప్తవ్యం, నేను పొందవలసినది కూడా, నా అంటే ఏమీ లేదు. అవాప్తవ్యం అంటే ఏంటి, ప్రాపణీయం అంటే పొందవలసినటువంటిది.
తథాపి వర్తే ఏవచ కర్మణి. జ్ఞాని అయినటువంటి వాడు కర్మ చేసి తీరాలని దీనికి ఓవరాల్ సమరీ ఆ సందేశము లేక కరాలరీ అంటాం చూడండి. ఆ, అదే అన్నమాట. నెక్స్ట్ శ్లోకం కూడా ఇలాంటిదే. నెక్స్ట్ శ్లోకంలో ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈయన అవతార పురుషుడు అయినప్పటికీ కూడా కర్మలు చేస్తున్నాడు అని టైం కూడా చాలా ఉంది కాబట్టి ఈ శ్లోకం కూడా చదివేసేయచ్చు. యది హ్యహం న వర్తేయం. యది హ్యహం న వర్తేయ. వర్తేయ కూడా ఉంది. వర్తేయం అనేది ఆర్ష ప్రయోగం అని రాశారు. ఆర్ష ప్రయోగం అంటే అప్పుడప్పుడు పాత గ్రంథాల్లో ఋషులు చేసేటువంటి ప్రయోగాల్ని ఆర్ష ప్రయోగాలు అంటారు. ఋషులు అంటే మహర్షులు చేసినటువంటి ప్రయోగాలు, వాల్మీకి కావచ్చు, వ్యాసుడు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఆ కాలంలో చేసినటువంటి ప్రయోగాల్ని ఆర్ష ప్రయోగాలు అంటారు. గ్రామర్ ప్రకారము వర్తేయ అనాలి. వర్తేయ, వర్తేవహి, వర్తేమహి అని చెప్పని అది వర్తేయ విధిలింగులో వస్తుంది. వృత్ అనేటువంటి ధాతువుకి వర్తేయ అనేటువంటిది కరెక్ట్. అంటే విధిలింగులో నేను చేసి తీరుతాను అన్నట్టుగా. అహం వర్తేయ అంటే నేను చేస్తాను అన్నట్టుగా. ఎది అహం న వర్తేయ అంటే నేను చేయకపోతే అన్నట్టయితే. ఇది ఆర్ష ప్రయోగం కాబట్టి వర్తేయం అనం. నా పుస్తకంలో వర్తేయం అనే ఉంది. పాత పుస్తకాలన్నింటిలో అది ఉన్నట్టుంది. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రిత యాతు కర్మణ్యతంద్రితః మమ వర్తమానువర్తంతే మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. మనుష్యాః పార్థ సర్వశః. ఏంటి, నేను పని చేయకుంటే, నేను గాని నా కర్మ చేయకుంటే లోకులందరూ కూడా నన్నే అనుసరించేవాళ్ళు కదా. కాబట్టి మనుషులు కూడా అలాగే అనుసరిస్తారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఇక్కడ అవతార తత్వాన్ని కొంత రివీల్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు అవతారం అంటే కూడా ఏమిటండి, అవతరతి అంటే దిగుతున్నాడు అని. ఏడో వాడు వాహనాత్ అవతరతి అంటాం అనుకోండి. వాహనాత్ అవతరతి అంటే వాహనం నుంచి దిగుతున్నాడు అని. అవతారహ అంటే దిగడము అనేటువంటిది. అవతారహ అంటే స్ట్రిక్ట్లీ స్పీకింగ్ దిగడము అని. అవతార తత్వం అంటే ఏమిటి? ఆయన ఎవరో విష్ణువు అనే ఆయన అక్కడెక్కడో ఉంటాడు. ఆ విష్ణువు అనే ఆయన అక్కడెక్కడో ఉండి ఆయన కంప్లీట్ గా వేషం మార్చుకొని ఇక్కడికి దిగుతాడు అని కాదు. దాని యొక్క విష్ణువు అంటేనే సర్వవ్యాప్తమైనటువంటి ఒకానొక తత్వము, ఒకానొక శక్తి. దానిలో ఒక చిన్న ఒక అంశ. దానిలో భగవత హంసేన కిల సంభభువ అని చెప్పని మనం బిగినింగ్ లో చదువుకున్నాం శంకరాచార్య సంబంధ భాష్యంలో. వాసుదేవ కిల అంశేన సంభభువ అనేది ఉంది. ఆమ్, వాసు వసుదేవ వసుదేవుడు అనేటువంటి తండ్రి అనేటువంటిది ఒక జస్ట్ ఒక ఎక్స్క్యూజ్ అంతే, ఒక ప్రిటెక్స్ట్ అంతే. ఆ వసుదేవుడు దేవకి తల్లిదండ్రులు కావడం ఇట్ ఇస్ ప్రిటెక్స్ట్. సో వాళ్ళ ద్వారా పుట్టాడు అని చెప్పని వస్తుంది. పుట్టిన వాడి వలె జాత ఇవ లోకానుగ్రహం కుర్వన్ ఇవ అని చదువుకున్నాం. పుట్టిన వాడిలాగా లోకానుగ్రహం చేస్తున్నటువంటి వాడిలాగా కనిపిస్తున్నాడు అని. సో అతను నిజంగా తీసుకుంటే అది లీలా విగ్రహము. అది మన విగ్రహానికి దానికి తేడా ఏమిటంటే మనం మన బాడీ మైండ్ కాంప్లెక్స్ ఏదైతే ఉన్నదో మనకి ఇది వరకు ఉన్నటువంటి కర్మల ఫలితంగా వచ్చినటువంటిది మనకి ఇప్పుడు ప్రస్తుతం బాడీ. అవతార పురుషుల యొక్క శరీరాలు అలాంటివి కాదు అని చాలా క్లియర్ గా మనకు సిద్ధాంతంలో రాస్తుంటారు. ఇట్లాంటివి జనరల్ గా సిద్ధాంతంలో క్లియర్ గా చెప్పినటువంటి వాటిని ఆ, ఒక పుస్తకం ఉందండి. సాధు నిశ్చల్ దాస్ అనే అతను ఆ, ఒక పుస్తకం రాశాడు. సాధు నిశ్చల్ దాస్ ఏంటి మన నేను నోట్ చేసుకున్నాను ఎక్కడైనా. సాధు నిశ్చల దాస్ ఆ పుస్తకం పేరు ఏంటంటే ఎనీవే గుర్తొస్తుందిలేండి. దానిలో విచార సాగరం అంటే ఇది సముద్రం. ఈ ఆలోచన అంతా కూడా, ఈ థాట్ ప్రాసెస్ అంతా కూడా ఒక పెద్ద సముద్రం లాంటిది. విచార సాగరం అనేటువంటి పుస్తకం ఒకటి ఉంది, దొరికితే చదవండి. సో దానిలో తెలుగులో కూడా ఉంది అది. సో దానిలో ఏమిటి అవతార తత్వాన్ని గురించి ఏం రాస్తారంటే అక్కడ, ఇప్పుడు భూదేవి పోయి అక్కడ పోయి విష్ణువు దగ్గర మొర పెట్టుకుంటుంది అంటాం. ఎక్కడ విష్ణువు దగ్గర భూదేవి పోయి మొర పెట్టుకుంటుంది అంటే ఏమిటి? ఆల్ ద కలెక్టివ్ ప్రేయర్స్ ఆఫ్ మ్యాన్ కైండ్, ఆల్ ద కలెక్టివ్ యాంగ్జైటీ, ఆల్ ద కలెక్టివ్ వరీస్, ఆల్ ద కలెక్టివ్ పెయిన్, అగోనీ ఆఫ్ మ్యాన్ కైండ్, ఇదంతా కూడా భూదేవి నేరుగా వెళ్ళి మొరబెట్టుకుంటుంది. ఏంటంటే ప్రజలందరూ ఏడుస్తున్నారని, ప్రజలందరి యొక్క బాధల్ని కూడా ఆ విధంగా మనం ఒక మెటఫర్ లాగా తీసుకున్నాం. ప్రజలందరూ బాధపడుతుంటే భూమి మొరబెట్టుకున్నది అని అన్నాడు అనుకోండి ఒక కవి. దాని అర్థం ఏంటి? ప్రపంచమంతా మొరబెడుతున్నది అని ఒక కవి అంటాడు అనుకోండి, జర్నలిస్టే రాస్తాడు అనుకోండి. పేపర్లో కూడా అలాంటి ప్రయోగాలు వస్తుంటాయి కదా, మనకు తెలియకుండానే మనం కొన్ని రూపకాలు వాడుతుంటాం. ప్రపంచమంతా మొరబెడుతుంది, లోకమంతా కోడే కూస్తుంది అంటాం. ప్రపంచమంతా మొరబెడుతుంది అన్నట్టుగా భూమి అంతా, ప్రపంచం సృష్టి అంతా మొరబెడుతుంది అంటే ఏంటి? రావణాసుడి భార్యకి తట్టుకోలేక భూమి అంతా తల్లడిల్లిపోతున్నది అంటే జనులందరూ తల్లడిల్లుతున్నారు.
సో ఈ కలెక్టివ్ ప్రేయర్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఏదైతే ఉన్నదో దాని యొక్క ఫలితంగా ఈ కాస్మిక్ మైండ్ లో కూడా ఒక రకమైనటువంటి ఒక విల్ వస్తుందట. ఆ కాస్మిక్ మైండ్ లో కూడా దానిలో ఒక సంకల్పం ఏర్పడుతుంది. ఆ సంకల్పం ఏమిటి? ఎస్, మళ్ళీ ఆర్డర్ హ్యాస్ టు బి రెస్టోర్డ్ అని. ఆ సంకల్ప కారణంగా ఆ కాస్మిక్ మైండ్ అనేటువంటిదే ఏదో ఒక వ్యక్తి ద్వారానే మేనిఫెస్ట్ కావాలి కదా. నేరుగా ఇంకెక్కడ ఏదో అవతారం టకీమని ఏదో రూపం కానీ కాదు కదా. ఏదో వ్యక్తి ద్వారానో ఏదో రూపంలో వ్యక్తి అది మేనిఫెస్ట్ అయ్యి కావాలి. మేనిఫెస్ట్ చేయి అయ్యి ఆ విధంగా ఆర్డర్ హ్యాస్ టు బి రెస్టోర్డ్ అని అక్కడ రాస్తారనమాట, ఇది అవతార తత్వం గురించి. సో కాబట్టి ఇప్పుడు శ్రీకృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, వీళ్ళందరూ కూడా కృష్ణుడికి తెలుసు తాను అవతారం అని, రాముడికి తెలియదు. దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు ఈ శ్లోకం చదివాం కదా. ఇదేమిటి పద విభాగం ఏంటంటే యది హి అహం, యది హ్యహం అని ఉంది కదా. యది హి, హి అంటే ఏమిటి? యస్మాత్ అని. హి అనేది ఒక అవ్యయం. యది హి అహం నా వర్తేయ అనేది ఇప్పుడు ఉన్నటువంటి గ్రామర్లు పాణిని వ్యాకరణం ప్రకారం వర్తేయ ఉండాలి. వర్తేయం అనేది ఆశప్రయోగం. వర్తేయం జాతు, జాతు అంటే ఏమిటి? ఎప్పుడైనా కానీ అని, కదాచిత్ అని. నా జాతు కామ, కామ నజా. జాతు అనే పదం ఇదివరకు కూడా వచ్చింది. జాతు అనేది ఒక అవ్యయం. అట్ ఎనీ టైం అన్నట్టుగా. కదాపి ఆ, నవర్తేయం జాతు కర్మణి అతంద్రిత. అతంద్రిత అంటే ఏమిటి? తంద్ర అంటే లేజినెస్, తంద్రిత అంటే లేజినెస్ ఉన్నవాడు, అతంద్రిత అంటే లేజినెస్ లేనివాడు. నేను లేజినెస్ లేకుండా కర్మలలో ప్రవర్తించకుంటే అని అర్థం. నేను ఎలాంటి అలసత్వం లేకుండా, నేను నేను భగవంతుని స్వరూపం అని చెప్పి నేను ఇలా ఉంటే, మమ వర్త్మ అనువర్తంతే మనుష్యా. మనుష్యాः సర్వే, అందరు మనుషులు లోకులందరూ కూడా మమ వర్తమ, వర్తమ అంటే ఏంటి? మార్గం. నా మార్గాన్ని అనువర్తంతే, ప్రజలందరూ కూడా వర్తిస్తుంటారు. హే పార్థ సర్వశః, సర్వశః అంటే ఆల్ ఓవర్ అని, సర్వశః అంటే ఆల్ ఓవర్. ప్రజలందరూ కూడా నన్నే అనుసరిస్తుంటారు. కాబట్టి నేను కర్మ చేస్తున్నాను కదా అని అక్కడ చూపిస్తున్నాడు అనమాట. ఇక్కడ కూడా ఒకే ఒక లైన్, ఈ ఒక లైన్ చదివితే అయిపోతుంది. ఇంకో లైన్ శ్లోకంలో కూడా మనం రికార్డ్ బ్రేక్ అన్నమాట. ఈరోజు 3 శ్లోకాలు చదివేస్తున్నాం. యది పునః అహం यदि पुनः अहं నివర్తేయం జాతు కదాచిత్ न वर्तेयं जातु कदाचित् కర్మణి అతంద్రితః అనలసః సన్ कर्मणि अतन्त्रितः अनलसः सन् మమ శ్రేష్ఠస్య సతః मम श्रेष्ठस्य सतः వర్తమా మార్గం वर्ध्म मार्गम् అనువర్తంతే మనుష్యాः. अनुवर्तन्ते मनुष्याः హే పార్థ సర్వశః సర్వప్రకారైః. ये पार्थ सर्वशः सर्वप्रकारैः ఓకే, యది పునః అగైన్ అన్నట్టుగా, యది పునః అగైన్. ఇప్పుడు ముందు చెప్పిన దానికి కంటిన్యూయేషన్. ఏది నమే పార్థాస్తి అని చెప్పాడు కదా. యది పునః అంటే ఇన్ కేస్ అన్నట్టుగా. యది పునః అహం నవర్తేయం, వర్తన అంటే ఏంటి? ప్రవర్తించకపోతే, ఇది నేను ప్రవర్తించకపోతే. ఎక్కడ జాతు కదాచిత్, జాతు అంటే కదాచిత్, ఎప్పుడే గాని ఆ, ఎప్పుడే గాని నేను అలసత్వం అంటే లేజినెస్, అంటే చేయాల్సినటువంటి పని చేయకపోవడం అన్నమాట. జాతు కర్మ కదాచిత్, జాతు కదాచిత్ ఎప్పుడే గాని కర్మణి అతంద్రిత అంటే ఏమిటి? అనలసహ సన్. అలసహ అంటే ఏమిటి? తెలుగులో మనం ఆలస్యం అంటే మనం డిలే, లేట్ అనుకుంటాం. ఆలస్యం, తెలుగులో ఆలస్యం అంటే లేట్, డిలే అనుకుంటాం. సంస్కృతంలో అలసత్వం అంటే, అలస అంటే ఏమిటంటే లేజినెస్ అంతే. డిలే, లేజినెస్ వల్ల డిలే జరుగుతుంది, అది వేరే. బట్ అసలు మీనింగ్ ఏంటంటే అలసత్వం అంటే లేజినెస్ అని. అనలసహ సన్ ఏమిటి? అలసత్వము లేనటువంటి వాడనై అని. అలసత్వము లేనటువంటి వాడనై నేను కర్మల్లో ప్రవర్తించకపోతే అని. మమ శ్రేష్ఠస్య, నేను శ్రేష్ఠుడు కదా అని శంకరాచార్యుల వారు చెప్పేశారు అనమాట. శ్రీకృష్ణుడు అన్నాడు, శ్రీకృష్ణుడు భావన కూడా అదేలేంటి. మమ వర్తమ అంటే శ్రేష్ఠుడైనటువంటి నా యొక్క మార్గాన్ని, వర్తమ అంటే ఏమిటి? మార్గం. ఇప్పుడు రామాయణం అంటాం. రామాయణం అంటే ఏంటి? రామస్య అయనం అంటే రాముడు వెళ్ళినటువంటి మార్గం. ఆ విధంగా మమ మార్గం అనువర్తంతే మనుష్యాః, మనుషులందరూ కూడా దాన్నే అనుసరిస్తుంటారు అని. ఎందుకంటే మనము ఆ విధంగానే మనం తీసుకుంటే ఈ కాస్మిక్ మైండ్, మేనిఫెస్టేషన్ ఆఫ్ కాస్మిక్ మైండ్ ఏ విధంగా జరుగుతుంది? రాముడు, కృష్ణుడు ఇట్లాంటి అవతారాలు ఉన్నాయి. ఈ అవతారాలు అని చెప్పని మనం కొన్ని, ఆ కాలంలో కృష్ణుడు చెప్పినంత వరకే మనం తీసుకోకుండా ఇంకా తర్వాత కూడా చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చారు కదా.
ఆ, ఉదాహరణకి రాముడు కృష్ణుడే కాకుండా శంకరాచార్యులు కావచ్చు, వివేకానందుడు కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు కదండి. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా మిగతా చోట్ల ఉంటారు. ఈ మేనిఫెస్టేషన్ ఆఫ్ దిస్ కాస్మిక్ మైండ్ అనేటువంటిది ఇప్పుడు ఎవడో ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో స్లేవరీకి అగేన్స్ట్ గా పోరాడినటువంటి వాళ్ళు ఎవరో ఉన్నారనుకోండి. ఎవరో సమ్ అబ్రహాం లింకన్ కావచ్చు, ఇంకెవరో సమ్ మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వాడు కావచ్చు. మార్టిన్ లూథర్ అంటే మొట్టమొదట రిఫార్మర్ కాదు నేను అనేది, మొన్నటి మార్టిన్ లూథర్ కింగ్ కావచ్చు. ఇలాంటి రకాలుగా వీళ్ళు మేనిఫెస్ట్ అవుతుండొచ్చు. వాళ్ళు అబ్జల్యూట్లీ లోక సంగ్రహం కోసం పనిచేసినటువంటి వాళ్ళు. సో ఈ అవతారం అనేటువంటిది కాన్సెప్ట్, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఈస్ యునిక్ టు ఇండియన్, యునిక్ టు ఇండియా. అలాగే మన 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 కల్చర్ లో కూడా వివిధ సంస్కృతుల వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరూ చెడ్డోళ్ళు ఏం కాదు. వాళ్ళు మన సిద్ధాంతంతో అంగీకరించకపోవచ్చు. ఉదాహరణకు బుద్ధుడు కావచ్చు, మహావీర జైనుడు కావచ్చు. బౌద్ధులు జైనులు కూడా వాళ్ళు చాలా ఇండిపెండెంట్ థింకింగ్ చేశారండి. ఒక్కడికి వాళ్ళు ఎందుకు పడి చేరిపోయిందంటే సొసైటీ అనేక కారణాల వల్ల, బౌద్ధ సొసైటీ బౌద్ధ సమాజం అనేక కారణాల వల్ల అది కొంచెం డిసింటిగ్రేట్ కావడంతో వాళ్ళు పోయారంతే. సో ఈ విషయంలో చాలా మంది అనుకుంటారు బౌద్ధుల్ని జైనుల్ని వీళ్ళు హిందువులు ధర్మేశారని అనుకుంటుంటారు. దానికి ఇది వరకు చెప్పానో లేదో, అంబేద్కర్ ఒక పుస్తకం రాశాడు. పుస్తకం కాదు, పుస్తకంలో ఒక చాప్టర్ ఉన్నది ఏంటంటే ది డిక్లైన్ ది డిక్లైన్ అండ్ ఫాల్ ఆఫ్ బుద్ధిజం అని ఒక చాప్టర్ ఉన్నది. ది డిక్లైన్ అండ్ ఫాల్ ఆఫ్ బుద్ధిజం అని ఇన్ఫాక్ట్ గూగుల్ సెర్చ్ కూడా చేయొచ్చు. డిక్లైన్ అండ్ ఫాల్ ఆఫ్ బుద్ధిజం అని గూగుల్ సెర్చ్ చేస్తే మనకు ఒక పెద్ద చాప్టర్ వస్తుంది. ఈ వీడు హిందూయిజం ధర్మలేదు దాన్ని ఆ అది బుద్ధిజం చావడానికి వేరే కారణాలు ఉన్నాయి అని చాలా స్ట్రాంగ్ గా రాశాడు ఆయన. సో అది చాలా గొప్పగా ఉంది ఆ ప్యాసేజ్. ఎనివే, బుద్ధుడు జైనుడు వీళ్ళు ఎందుకు అంటున్నారంటే వాళ్ళందరూ కూడా ఆ సందర్భంలో అవతార పురుషులే. ఎందుకంటే ఆ కాలం వరకు మనకు ఈ హిందూయిజంలో కూడా సనాతన ధర్మంలో కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చిన్న 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 రిఫర్మేషన్స్ వస్తూనే ఉన్నాయి. నేను ఇది వరకు నిన్ననే ఆ ప్రాచీన బర్హి కథ చెప్పాను కదండి. బర్హి అంటే దర్భలు. ప్రాచీన బర్హి అనేటువంటి రాజు, ఆయన ఎన్ని వేల యజ్ఞాలు చేశాడంటే ఆ దర్భలన్నింటినీ కూడా ఒక లైన్ లో పెడితే భూమండలాన్ని అంతటిని కూడా చుట్టి వేస్తుంది అని. సో ఆ పద్ధతి మార్చాలి. ఆ పద్ధతి మార్చాలంటే ఏం చేయాలి? నారదుడు నేను క్రియేట్ చేయాలి ఒక క్యారెక్టర్. పురాణాల ప్రక్రియ అంతా కూడా చాలా దీనిగా ఉంటుందండి, పురాణాలు కానీ వీటిలో. ఆ నారదుడు వస్తాడు, ఈయన చెప్తాడు, అయ్యా నువ్వు ఇన్ని యజ్ఞాలు చేసావు కదా, నువ్వు చంపినటువంటి ఆ యజ్ఞాల్లో ఆ కాలంలో పశువుల్ని చంపేవాళ్ళు కదా. సో నువ్వు చంపినటువంటి పశువులన్నీ కూడా బాగా వాడి కూరలతో నేను పొడవడానికి రెడీగా ఉన్నాయి ఎక్కడ అని చెప్పి అంటాడు అనమాట. సో ఈ విధంగా మనం చూస్తాం. సో ఇది మన దగ్గర ఉంది. బుద్ధిజంలో కూడా అదే ఉన్నది. బుద్ధుడు ఆయన దేవుడు లేడు, అది లేదు, లేడు, ఆ దేవుడి గురించి ఆయన మాట్లాడనే లేదు. ఆయన కేవలం ధర్మం గురించే మాట్లాడాడు. ధర్మపదం తీసుకుంటే ధర్మపదంలో తెలిసే చాప్టర్ బ్రాహ్మణ వర్గ అని చెప్పి ఆయనే ఒక చాప్టర్ ఉందండి. ధర్మ బుద్ధుడిని మనం యాంటీ హిందూ అని అనుకుంటుంటాం. నాట్ యాంటీ హిందూ. దీనిలోనే ఆయన ఎప్పుడు నేను వేరే మతాన్ని స్థాపిస్తున్నానని చెప్పలేదు. సో ఎనివే, ఆ బ్రాహ్మణ వర్గ అనేటువంటి చాప్టర్ లో హూ ఈజ్ ఎ రియల్ బ్రాహ్మణ్ అని ఆయన రాస్తాడు. అలాంటి మాటలే మనకు దీనిలో శాంతి పర్వం, మహాభారతం శాంతి పర్వంలో కనిపిస్తుంటాయి. సో ఇవన్నీ కూడా మనం చూడాలి. ఓవరాల్ గా తీసుకుంటే కొంచెం బౌద్ధుల సమాజంలో బౌద్ధుల ఇంపాక్ట్ కూడా మన పైన ఉంటుంది, మన ఇంపాక్ట్ వాళ్ళ పైన ఉంటుంది, ఎన్నెన్నో రకరకాలైనటువంటి విజువల్ ఇంపాక్ట్ ఉండింటుంది. సో ఎనివే, మమ వర్తమానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః అతంద్రిత నళసహసం మమ శ్రేష్టస్య సతః వర్తమా మార్గం అనువర్తంతే మనుష్యాః. మనుషులందరూ కూడా నా మార్గాన్ని అనుసరిస్తారు. హే పార్థ సర్వశః సర్వప్రకారై, అన్ని విధాలుగా కూడా. సర్వప్రకారై అంటే అన్ని విధాలుగా కూడా. లోక వ్యవహారంలో నేను ఎలా ఉన్నాను, పొలిటికల్ ఆయన రాజనీతి కూడా ఆయన చేశాడు కదా. ముఖ్యంగా చేసింది రాజనీతే కదా. మనకు రామాయణం కాదండి, భాగవతంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడికి, భారతంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడికి కొంచెం తేడా ఉన్నది. భారతంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు హీఈస్ క్లియర్ అవతార పురుషుడు, ఒక పాలిటీషియన్. అంటే లోక సంగ్రహం కోసము, ధర్మ రక్షణ కోసం వచ్చినటువంటి వాడు. భాగవతంలోకి తీసుకుంటే కొంత అక్కడికి వెళ్లే వరకు ఆ లీలలు అవి ఇవి అన్ని కూడా వచ్చేసాయి. మరి ఆ లీలలు అవన్నీ కూడా మనము దాంట్లో కూడా కొన్ని కొన్ని ఇవి చెప్పే వాళ్ళు ఉన్నారు. ఏంటంటే సింబాలిజం చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ బాలకృష్ణుడు తృణావర్తుడు నేవాడిని చంపాడు, శకటాసురుడిని చంపాడు, మరొకడిని చంపాడు అంటే మా మా అమెరికాలో మా గ్రాండ్ చిల్డ్రన్ వరే కృష్ణ లుక్స్ లైక్ ఏ సీరియల్ కిల్లర్ అంటారు. ఎందుకంటే ఆ పుస్తకంలో అలా ఉంది.
రామకృష్ణ మిషన్ లో బుక్ ఒకటి ఉన్నది అనమాట, కృష్ణుడి గురించి ఒక పుస్తకం. ఆ పుస్తకం ఏదో బాగుంది అనుకొని తీసుకెళ్తే కృష్ణ కిల్స్ సో అండ్ సో, కృష్ణ కిల్స్ సో అండ్ సో అని చెప్పని 10-15 మంది ఉన్నది అనమాట వరుసగా. కృష్ణ కిల్స్ తృణావర్త, కృష్ణ కిల్స్ దిస్, కృష్ణ కిల్స్ పోతన, అది ఇది అంటే అరే హీ కిల్స్ ఈవెన్ విమెన్ అని ఇట్లా రకరకాలుగా అలా వస్తుంది. సో దాన్ని మనం పిల్లలకి చెప్పేటప్పుడు ఈ కాలంలో మనం చాలా చాలా జాగ్రత్తగా చెప్తుండాలి. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి దానికి సింబాలిజం ఉన్నది. ఎందుకంటే మనం ఇప్పుడు కొత్తగా సింబాలిజం డిటెక్ట్ చేయాల్సిన పనిలే. ఎందుకంటే భాగవతం పైన ఎన్నెన్నో వ్యాఖ్యలు ఉన్నాయండి, చాలా గొప్ప వ్యాఖ్యలు ఉన్నాయి. భాగవతం పైన ఉన్న వ్యాఖ్యలు బహుశా ఇంకెక్కడ లేవనుకుంటా. ఈ చాలా గొప్ప వ్యాఖ్యలన్నీ ఉన్నాయి, అవి చదవడానికి లైఫ్ చాలకపోవచ్చు. సో ఆ వ్యాఖ్యల్లో అక్కడక్కడ కొన్ని మంచి వ్యాఖ్యలు ఉన్నాయి, వాటిలో ఇవన్నీ కూడా ఉంటాయి. భక్తి వ్యాఖ్యలు కొన్ని ఉంటాయి, పరమ భక్తితో ఉన్నటువంటి వ్యాఖ్యలు, అవి పక్కన పెట్టి చాలా అనలిటికల్ గా ఉన్నటువంటి వ్యాఖ్యలు చాలా ఉన్నాయి. నేను అవన్నీ చదవలేదు అనుకోండి, అక్కడక్కడ చూశాను. సో వాటిలో ఈ సింబాలిజం అనేది తెలుస్తుంది. సో ఇవన్నీ కొన్ని కష్టపడి చదవాల్సిన, ఇప్పుడు ఉన్నటువంటి స్కాలర్లు ఈ కొత్త దృష్టికోణం నుంచి రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం చాలా చాలా ఉంది. అది ఎందుకంటే టు టెల్ ద నెక్స్ట్ జనరేషన్, లేకుంటే వీడు ఎవడో నమ్మడు, వీడ కృష్ణుడు అంటే సీరియల్ కిల్లర్ అనుకుంటారు. సో దట్ ఈస్ వాట్ ఇది మన మనకున్నటువంటి ఛాలెంజ్. సో మనుష్య హే పార్థ సర్వప్రకారి, ఇక్కడ ఆపుదాంలేండి. నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్ ఓకే, మండే. ఓకే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు ఆచార్య.